హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు బ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే ఇంకా ఫ్రైడే రోజు మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఈరోజు నేను పూజ చేసుకుంటూ ఉన్నప్పుడు ఈయనైతే ఇడ్లీ స్టవ్ మీద పెట్టేశారు. నేను పూజలో ఇంకా అవన్నీ చదువుకుంటూ ఉన్నానని చాలా రోజుల తర్వాత చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నాను పూజ. అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే నా టిఫిన్ అయితే ఇచ్చారనమాట. ఇంకా అక్కడ కూర్చొని బయట మొక్కల దగ్గరే కూర్చొని తింటున్నాము. ఇంకిద్దరమును కూర్చొని తినేసిన తర్వాత టీ తాగేసి, అంటే అసలు ఇంకా పూర్తిగా నా వాయిస్ తెలుస్తుంది కదా మీకు, ఇంకా నాకైతే పూర్తిగా రొంప అనేది తగ్గలేదు. ఇప్పటికైతే 5 days అవుతుంది. ఇంకా ఇన్ని చిక్కుడుకాయలు అయితే తెచ్చారనమాట. చిక్కుడుకాయ టమాటా వండమని చెప్పారు, చారు పెట్టమన్నారు. కానీ పెరుగు ఉంది, అందుకని ఇంకా పెరుగు మజ్జిగ చారు చిక్కుడుకాయ టమాటా చేస్తానంటే సరే అయితే చెయ్యని చెప్పారనమాట. అంటే నాకు ఇలాగ ఉంది కదా మళ్ళీ పెరుగుతో తినొద్దని చెప్పేసి అన్నారు. కానీ చేస్తానంటే సరే వాళ్ళని వేసుకుంటారు కదా, టమాటాలు కట్ అందుకని చేస్తాను. కట్ చేసి కంటిన్యూ చూసేయండి. చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే వండుదాం అనుకుంటున్నాను. ఆయన అయితే అదే చేయమన్నారు. అంటే మజ్జిగ చారు పెరుగు ఎలాగో వేసుకోము కదా, ఇంక శీతాకాలం తోడు పెట్టింది అలాగా మజ్జిగ చారు చేసుకుంటే అప్పుడప్పుడు కొంచెం చలవ కదా ఒంటికి కూడా అనేసి ఈరోజు అయితే మజ్జిగ చారు ఇది చేస్తున్నాను. కుదిరినంతలో వీడియో తీస్తాను, ఎందుకంటే నేనే తీసుకొని వంట చేస్తూ తీయాలి కాబట్టి కుదిరితే వీడియో కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. బాయ్ అండి. ఇంకిక్కడ అయితే కర్రీకి అయితే రెడీ చేసుకున్నాను. టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా కుక్కర్ కూడా పెట్టేసాను. పక్కనైతే పాలు కొంచెం వెచ్చబెట్టుకుంటున్నాను పెరుగు తోడు పెట్టుకోవడానికి. అవి కొంచెం వెచ్చబెట్టిన తర్వాత పెరుగు అయితే తోడు పెట్టేస్తాను మళ్ళీ రేపటికి. శీతాకాలం కాబట్టి ఎక్కువగా పెరుగు అది వేసుకోములేండి. మధ్యనైతే నేను టీ కూడా అలవాటు చేసుకున్నాను. హెడేక్ వచ్చేస్తుంది, బాగా తలనొప్పి వచ్చేస్తుందని టీ అయితే పెట్టుకొని తాగేస్తున్నాను. నేనైతే ఎక్కువ కాఫీయే తాగేదాన్ని, ఇంకా తలనొప్పి వల్ల అయితే టీ తాగుతున్నాను, కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. ఇది ఇక్కడైతే మీకు ఎడం చేతితో వాడుతున్నట్టయితే అనిపిస్తుంది కదా, కానీ నేను ఫ్రంట్ కెమెరా పెట్టడం వల్ల అలా అయితే అనిపిస్తుంది. నాకు ఎడం చేతితో అసలు పని చేయడం అసలు రాదు. నాకు అస్సలు ఏ పని అయితే ఎడం చేత రాదు. నాకు బట్టలు ఉతకడం కూడా రాదు. ఒకవేళ బట్టలు ఉతికేనే అనుకో, పొరపాటున ఎప్పుడన్నా సరే వాషింగ్ మిషన్ కానీ పని చేయక ఎప్పుడన్నా ఉతికేనే అనుకో, నాకు కుడి చేయి బాగానే ఉంటుంది, ఉతికిందంతా దాంతోనే చేస్తాను. సాధారణంగా నాకు ఉతకడం కూడా రాదు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి అసలు నేర్చుకోలేదు, ఉతకలేదు కూడాని. తర్వాత అయితే ఇంకా పెళ్ళైన తర్వాత అయితే మా హస్బెండ్ అయితే అదే ఇంటికి వచ్చి ఉతికేదనమాట. ఒక ఆవిడైతే ఉతికేది. తర్వాత వాషింగ్ మిషన్ అయితే నాన్నమ్మ కొనిచ్చింది. కొనిచ్చిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ ఉతుకుతుంది అనమాట. నాకైతే అంతగా రాదు. పొరపాటు ఉతికానంటే కుడి చేయి బాగానే ఉంటుంది, కానీ ఎడం చేయి అయితే మాత్రం చాలా నొప్పి వచ్చేస్తుంది అనమాట. చేసేదంతా కుడి చేతితో పని చేస్తే ఎడం చేయి లాగడం ఏంటో నాకు అర్థం కాదు అనమాట. నాకు అలా అయితే ఉంటుంది. ఇంకా 5 days నుంచి అయితే ఇంకా జ్వరం అంతే కదా, వీళ్ళకి సరిగ్గా ఫుడ్ అది ఏమీ లేదు. అందులో నేను వంటగదిలో కూడా నాకు డేట్ వాళ్ళు రాను కాబట్టి 5 days నిన్నటి నుంచి అయితే నేను వంట చేస్తానన్నమాట. 5th day నుంచి అయితే 4th day నుంచే చేసేస్తాను. కానీ నిన్నైతే ఇంకా మొన్న బయట తిన్నామన్నమాట. ఇంకా నిన్నైతే పప్పు వండాను. ఈరోజు అయితే ఇంకా పప్పు వండాను కదా అని చిక్కుడుకాయలు తెచ్చారు కాబట్టి చిక్కుడుకాయ టమాటా అయితే చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే బియ్యం కడుగుతున్నాను అనమాట. బియ్యం కడిగి 3 సార్లు అయితే కడుగుతాను. ఆ వాటర్ని అయితే మొక్కలకి వేస్తాను. పక్కన గిన్నెలో వేసుకొని అయితే ఆ వాటర్ మొక్కలకి వేస్తాను అనమాట. ఇంకా ఇక్కడ ఒక పక్కన ఉల్లిపాయలు అవి కూడా వేసాక టమాటాలు కూడా వేస్తాను అనమాట. బాగా వేగిన తర్వాత
ఇంకా రైస్లో కూడా వాటర్ వేసి ఇంకా పక్కన పెట్టేసుకుంటాను. పాలు తీసి పెట్టేసి పక్కన రైస్ అయితే పెట్టేసుకుంటాను. ఇంకా వీడియో ఇంకా లెంత్ అయిపోతుందని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను. ఎందుకంటే అలా పెట్టి వదిలేసి నా పని నేను చేసుకుంటున్నాను కదా, ఇంకా అలా మర్చిపోయాను అనమాట. ఇంకా మధ్య మధ్యలో ఇంకా ఫాస్ట్గా పెట్టేశాను అనమాట. ఇంకా ఒక పక్కన అన్నం అయితే పెట్టేశాను. సో అన్నం అయితే బియ్యం కడిగేసి పెట్టేశాను స్టవ్ మీద. ఓ పక్కన అయితే ఇంక చిక్కుడుగా టమాటా వండుతున్నాను అనమాట. ముందుగా పచ్చిమిరకాయ ఉల్లిపాయ వేయించేసుకున్నాక అవి వేగిన తర్వాత అప్పుడు అయితే టమాటా వేసుకున్నాను అనమాట. టమాటా మగ్గిన తర్వాత చూపిస్తాను ఉండండి. టమాటా మగ్గిన తర్వాత అయితే ఇంకా చిక్కుడుకాయలు అయితే వేసుకొని ఇప్పుడు ఉప్పు కారం వేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే. సింపులే కర్రీ, సింపులే కానీ అవి వాళ్ళడానికి అయితే గంట పట్టింది నాకు. ఇంకా మజ్జిగచారు చేయాలి. గిన్నెలు ఉన్నాయి, ఇవన్నీ మొత్తం వంట అయిన తర్వాత అన్నీ ఒకసారి తోముతాను. ఇంకా బియ్యం కడిగిన వాటర్ ఉన్నాయి కదా, అవి అయితే ఉంచుతాను. మొక్కలకి అవి నీరు వేస్తాం కదా, అందుకని అయితే ఉంచుతాను అనమాట. మొక్కలకి వాటర్ పట్టి వేయాలని ఉండదు. బియ్యం కడిగిన మంచిది. ఇంకా మనం కూరగాయలు కడుక్కున్న వాటర్ కూడా వేసుకుంటే ఇంకా బాగా బలంగా ఉంటాయి. ఎందుకో మనకి కింద ఉన్న వైట్ మందారం, పింక్ మందారం అయితే ఎదుగుతున్నాయి కానీ మొక్కలు పుయ్యడం అయితే పుయ్యట్లేదు. పువ్వులు మొగ్గలు కానీ రావట్లేదు. చూద్దాం. ఇప్పుడైతే ఇంక టమాటా కూడా వేగిపోయిందనమాట. చిక్కుడుగా వేసుకుంటాను. ఇంకా చిక్కుడుకాయ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇది కాసేపు ఆయిల్ అయితే వేయించుకుంటాను. ఇంక ఇప్పుడైతే మజ్జిగ చారుకి అయితే రెడీ చేసుకుంటాను. ఇందులో కొంచెం వాటర్ వేయాలి. అంటే అదొకటే కాదు, కొన్ని మజ్జిగలు ఉన్నాయి. ఇది కూడా వేసుకుంటాను. ఇంకా మజ్జిగ అయితే ఇంక ఇలాగా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ ఖాళీ లేదు. స్టవ్ అయితే ఖాళీ లేదు. ఇప్పుడైతే ఇంకా ఇది ఏదో ఒకటి అయిన తర్వాత అప్పుడైతే మజ్జిగ తాలింపు పెడతాను. చిక్కుడుకాయలు అయితే ఇంకా మగ్గుతున్నాయి. మగ్గిన లోపల ఇంకా ఉప్పు కారం కూడా వేసుకొని ఇంకా అవి కాసేపు మళ్ళీ ఆయిల్లో కొంచెం మగ్గనిచ్చిన తర్వాత వాటర్ అయితే వేసుకుంటాను. ఇందులో ఇంకా అయితే మసాలాలు గట్రా అవేమి వేయను, ఎందుకంటే ఇలాగే బాగుంటుంది. అవి ఏమి వేయకుండానే కర్రీ అనేది బాగుంటుంది. అందుకని ఇంకా ఇందులో ఏమి మసాలాలు వేయను. వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ వేయను అనమాట. చిక్కుడుకాయ కర్రీలో అయితే అంతగా వేయను. వేసుకున్నాము. ఉప్పు, ఇదంతా అయిపోయాక ఇంకా రైస్ అయితే ఇంకా ఉడుకుతుందనమాట. ఇంకా పొంగు రాలేదు. మేమైతే వారుస్తాము. ఇంతకుముందు కుక్కర్లో ఉండేదాన్ని కానీ అంత నచ్చట్లేదు అనమాట కుక్కర్లో రైస్ అయితే. అందుకని ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని అయితే కుక్కర్ విజిల్ పెట్టేస్తాం. 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. కుక్కర్ విజిల్ ఎక్కడ పెట్టేశాను. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. ఇంకా అయితే వంట అయితే అయిపోతుంది. ఇంకా మజ్జిగ తాలింపు పెట్టాలి మజ్జిగ చారుకి. అయితే ఇంకా గిన్నెలు ఉన్నాయి, ఎన్ని గిన్నెలు ఉన్నాయి. ఇంకా వంట చేసి అన్నం తీసి అన్నం బాక్స్లోకి తీసేవాళ్ళ హాట్ బాక్స్లోకి. కర్రీ కూడా తీసేసి అవన్నీ కలిపి ఒకసారి తోముతాను అనమాట. అనుకుంటానండి. గిన్నెలు చూపిస్తాను చూడండి.
చూసారు కదా ఎన్ని గిన్నెలు ఉన్నాయో, ఇంకా వస్తాయి, వంట అయిన తర్వాత ఇంకా వస్తాయి అన్నమాట. ఇప్పుడు వీడియో ఆన్ చేశాను అనుకుని మాట్లాడేస్తున్నాను. అయితే గిన్నెలు అవి చూసారు కదా, అదనమాట. అయితే ఇంకా వంట అయిపోయిన తర్వాత అన్నీ ఒకసారి తోమేసి, నాకు బట్టలు ఉతకడం రాదు, ఇప్పటికీ రాదు. గిన్నెలు తోమడం పెద్ద పని, పొద్దుట సాయంత్రం అంతే, అస్తమాను తోమను. మా నాన్నమ్మ ఉన్నదనుకో, ఇంకా వచ్చిన గిన్నెలల్లా అలా తోముతానే ఉంటుంది. పొద్దున్న సాయంత్రం దాకా ఎన్ని గిన్నెలు వచ్చినా అలా తోముతానే ఉంటుంది. దానివల్ల సాయంత్రం దాకా గిన్నెలు తోముతున్నట్టే ఉంటుంది అనమాట. నేను అలా కాదు, వంట అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి తోముతాను, మళ్ళీ ఈవినింగ్ పడుకునే ముందు ఒకసారి తోముతాను, అంతే. ఇంకా అంతకుమించి అన్నిసార్లు, ఎక్కువ సార్లు అయితే అవసరమైతే ఏదన్నా గిన్నె తోముకొని తెచ్చుకుంటాను, కానీ అన్ని గిన్నెలు అయితే తోమను. ఇదన్నమాట అలాగా. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్. మజ్జిగ చారు, ఇంకా వంటలన్నీ అయిపోయి పని అంతా అయిపోయిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఇలా రెడీ చేసి పెట్టేశాను. ఇంకా మధ్యాహ్నం ఆయన వచ్చిన తర్వాత ఇద్దరం భోజనం చేస్తాం. ఇంకా ఇదండి రోజు వీడియో అయితే. వ్లాగ్ మన నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి అబ్బా, చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు అనండి. బాయ్ అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. బాయ్ అండి.